హాయ్ క్రెడిట్ కార్డ్ లవర్స్, వెల్కమ్ టు ఫైనాన్స్ అండ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ రోజు మనం మాట్లాడబోయే టాపిక్ మీలో ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుంది. ఎస్పెషల్లీ ఎవరికైతే ఇప్పటివరకు క్రెడిట్ కార్డ్ లేదో, అలాగే క్రెడిట్ కార్డ్ అప్లై చేస్తున్న ఇన్కమ్ ప్రూఫ్ సరిగా లేదని, లో సిబిల్ స్కోర్ ఉందని రిజెక్ట్ అవుతుంటాయో వారికైతే ఈ వీడియో డామ్ షూర్ గా అయితే యూజ్ అవుతుంది. ఎందుకంటే ఈ వీడియోలో నేను చెప్పబోయే క్రెడిట్ కార్డ్ మీలో ప్రతి ఒక్కరికి అప్రూవల్ వస్తుంది అనమాట. సో మీరు హౌస్ వైఫ్ అయినా, సాలరీ పర్సన్ అయినా, సెల్ఫ్ ఎంప్లాయిడ్ అయినా, ఈవెన్ స్టూడెంట్ అయినా కూడా ఈ కార్డ్ అయితే రావడం జరుగుతుంది. సో నేను చెప్పబోయే క్రెడిట్ కార్డ్ ఒక ఎఫ్డి క్రెడిట్ కార్డ్ అనమాట. దీంట్లో ఒక సర్టెన్ అమౌంట్ అయితే మీరు ఎఫ్డి చేసి క్రెడిట్ కార్డ్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. సో ఈ వీడియోలో నేను చెప్పబోయే క్రెడిట్ కార్డ్ ఏంటంటే ఎస్బిఎం జెడ్ క్రెడిట్ కార్డ్ అనమాట. సో ఈ క్రెడిట్ కార్డ్ మనకి 21,000 వర్త్ చేసేటువంటి బెనిఫిట్స్ అయితే ప్రొవైడ్ చేస్తుంది ఫ్రెండ్స్. ఇది ఎఫ్డి కార్డ్ అయినా మనకి 21,000 వర్త్ చేసే బెనిఫిట్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఈ వీడియోలో మనం ఈ ఎస్బిఎం జెడ్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ గురించి క్లియర్ గా అయితే మాట్లాడుకుందాం. అంటే ఈ క్రెడిట్ కార్డ్ మనకి ఏ ఫీచర్స్ ప్రొవైడ్ చేస్తుంది, అలాగే ఈ క్రెడిట్ కార్డ్ ని మనం ఆన్లైన్ లో ఎలా అప్లై చేసుకోవాలో కూడా మీకు ఫుల్ స్టెప్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీరు చేయాల్సింది ఎలా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడమే. అప్పుడే ఈ ఎస్బిఎం జెడ్ క్రెడిట్ కార్డ్ గురించి మీకు క్లియర్ గా అర్థమవుతుంది. అలాగే అప్లై ప్రాసెస్ కూడా అర్థమవుతుంది. తీసుకోవాలో వద్దా కూడా మీకు క్లారిటీ అనేది రావడం జరుగుతుంది. అలాగే మీలో ఎవరైనా ఈ క్రెడిట్ కార్డ్ అప్లై చేసుకోవాలంటే లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది ఫ్రెండ్స్, అక్కడ నుంచి అయితే అప్లై చేసుకోవచ్చు. సో ఆలస్యం చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫ్రెండ్స్, వీడియోని స్టార్ట్ చేయడం ముందు ఒక చిన్న రిక్వెస్ట్. మీరు కనుక నా ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వెంటనే వీడియోని లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. టాపిక్ లోకి వచ్చినట్లయితే మనకి మెయిన్లీ క్రెడిట్ కార్డ్స్ కానీ లోన్స్ కానీ రాకపోవడానికి మెయిన్ రీజన్ సిబిల్ స్కోర్ లో ఉండడం కదా. సో ఈ సిబిల్ స్కోర్ ని మనం పెంచుకోవాలంటే మనకు ఉన్నటువంటి ఏకైక మార్గం లోన్స్ తీసుకొని టైంలో పేమెంట్ చేయడం, అలాగే క్రెడిట్ కార్డ్ తీసుకొని పేమెంట్ చేసుకోవడం. లోన్స్ అయితే రావు మనకి సిబిల్ స్కోర్ లో ఉంటే, అదే క్రెడిట్ కార్డ్స్ అయితే మనం తీసుకోవచ్చు కదా. అది ఎఫ్డి క్రెడిట్ కార్డ్ అయితే తీసుకోగలం కదా. సో ఈ ఎఫ్డి క్రెడిట్ కార్డ్ మనం తీసుకొని టైంలీ పేమెంట్ చేసామనుకోండి, మనకి పైన ఒక ట్రస్ట్ అనేది ఏర్పడి మన సిబిల్ స్కోర్ ఆటోమేటిక్ గా పెరుగుతూ పోతుంది. సో సిబిల్ స్కోర్ పెరిగినట్లయితే మనకి కావాల్సిన క్రెడిట్ కార్డ్ ని మనం వెంటనే అప్లై చేసుకోవచ్చు అనమాట. సో ఈ వీడియోలో మనం మాట్లాడుకోబోయే టాపిక్ ఎస్బిఐ జెడ్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ అని చెప్పా కదా. సో ఈ క్రెడిట్ కార్డ్ మనకి ఒక ఎఫ్డి క్రెడిట్ కార్డ్ అనమాట. ఎఫ్డి క్రెడిట్ కార్డ్ అయినా కూడా మనకి 21,000 వర్త్ చేసే బెనిఫిట్స్ అయితే ఈ కార్డ్ మనకి ప్రొవైడ్ చేస్తుంది. సో ఈ క్రెడిట్ కార్డ్ గురించి మనం ఇప్పుడు మాట్లాడుకున్నట్లయితే, ఈ క్రెడిట్ కార్డ్ ని ఎస్బిఐ బ్యాంక్ వాళ్ళు జెట్ కంపెనీతో టైప్ చేసుకొని లాంచ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఇది ఒక ఎఫ్డి క్రెడిట్ కార్డ్ అని చెప్పా కదా. ఇందులో మనం మినిమం 2,000 అయితే ఎఫ్డి చేసుకోవాల్సి ఉంటుంది. 2,000 నుంచి 5 lakhs వరకు ఎంతైనా ఎఫ్డి చేసుకోవచ్చు అనమాట. సో మినిమం అంటే 2,000 ఎఫ్డి చేసుకోవాలి. సో ఎఫ్డి చేసుకున్న అమౌంట్ లో మనకి 90% లిమిట్ తో అయితే వీళ్ళు క్రెడిట్ కార్డ్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక 5,000 ఎఫ్డి చేశారనుకోండి, మీరు 4,500 వరకు లిమిట్ తో క్రెడిట్ కార్డ్ తీసుకొని యూస్ చేసుకొని టైమ్లీ పేమెంట్ చేసుకుంటే మీ యొక్క సిబిల్ స్కోర్ ఇంప్రూవ్ అవుతుంది. తర్వాత మీకు నచ్చిన క్రెడిట్ కార్డ్ ని అప్లై చేసుకోవచ్చు అనమాట. లైక్ ఎస్బీఐ క్యాష్ బ్యాక్ గానీ, ఎస్బీఐ సింప్లీ సేవ్ గానీ, హెచ్డిఎఫ్సి స్విగ్గీ గానీ, ఇలా మీకు నచ్చిన ఏ క్రెడిట్ కార్డ్ కైనా అప్లై చేసుకోవచ్చు ఎప్పుడు సిబిల్ స్కోర్ పెరిగిన తర్వాత. ఇక మీకు ఒక డౌట్ రావచ్చు ఫ్రెండ్స్, ఈ ఎస్బీఐ బ్యాంక్ లో మనం ఎఫ్డి చేస్తాం కదా, ఆ అమౌంట్ కి సెక్యూరిటీ ఏం లేదా అంటే, సెక్యూరిటీ అయితే 100% ఉంది ఫ్రెండ్స్. యాజ్ పర్ ఆర్బీఐ మనకి ఇందులో అప్ టు 5 lakhs వరకు గవర్నమెంట్ సెక్యూరిటీ అయితే ప్రొవైడ్ చేస్తుంది అనమాట. సో మీరు ఎఫ్డి చేసుకున్న అమౌంట్ లో 5 lakhs వరకు గవర్నమెంట్ అయితే సెక్యూరిటీ మనకి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇంకా సెక్యూరిటీ అయినా, క్రెడిట్ కార్డ్ అయినా ఇంకా ఏమైనా ఉందా ఈ బ్యాంక్ మనకి ప్రొవైడ్ చేసేదంటే, మనం ఎంతైతే ఎఫ్డి చేస్తామో ఆ అమౌంట్ పైన మనకి ఇంట్రెస్ట్ రేట్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో మీరు ఎంతైతే ఎఫ్డి చేస్తారో ఆ అమౌంట్ పైన యానం అంటే సంవత్సరానికి 7% ఇంట్రెస్ట్ రేట్ అయితే వీళ్ళు మనకి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ క్రెడిట్ లిమిట్ యూజ్ చేసుకోవచ్చు, అలాగే మనకి ఇంట్రెస్ట్ కూడా రావడం జరుగుతుంది అనమాట. అలాగే ఇది ఒక లైఫ్ టైం ఫ్రీ క్రెడిట్ కార్డ్ అనమాట. ఎటువంటి జాయినింగ్ ఫీ ఉండదు, రెన్యువల్ ఫీ కూడా ఉండదు అనమాట. లైఫ్ టైం ఫ్రీగా ఈ క్రెడిట్ కార్డ్ అయితే మనం యూజ్ చేసుకోవచ్చు. ఇక ఇంతకు ముందే చెప్పా కదా ఫ్రెండ్స్, ఈ కార్డ్ మనకి 21,000 వర్త్ చేసే బెనిఫిట్స్ అయితే ప్రొవైడ్ చేస్తుందని. ఇది డైనింగ్ కి, ట్రావెలింగ్ కి, షాపింగ్ కి, ఇలా సపరేట్ కేటగిరీస్ కి డిఫరెంట్ టైప్ లో అయితే మనకి బెనిఫిట్స్ అనేవి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ కామర్స్ చూసుకున్నారంటే, లైక్ అమెజాన్ లో మీరు ఈ క్రెడిట్ కార్డ్ యూజ్ చేశారంటే 5% ఆఫర్ లభిస్తుంది. అదే ఫ్లిప్కార్ట్ లో కనుక ఈ క్రెడిట్ కార్డ్ యూజ్ చేశారంటే 2.5% వరకు మనకు ఆఫర్ అనేది లభించడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇంకా మిత్రాలో కనుక చూసుకున్నారంటే 20% ఆఫర్ అయితే లభించడం జరుగుతుంది. ఇలా చాలా రకాల బెనిఫిట్స్ అయితే ఈ కార్డ్ మనకి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ స్క్రీన్ పైన ఒకసారి చూసుకోవచ్చు ఫ్రెండ్స్, ఏ దాంట్లో లైక్ పీవీఆర్ లో గానీ, జొమాటోలో గానీ, ఊబర్ లో గానీ మనకి ఎంత వరకు ఆఫర్ అనేది ప్రొవైడ్ చేస్తుంది ఇక్కడ స్క్రీన్ పైన ఒకసారి క్లియర్ గా చూసుకోండి. అప్పుడే మీకు ఒక క్లారిటీ అనేది వస్తుంది, ఏ దాంట్లో ఎంతెంత ఆఫర్ అనేది ఈ కార్డ్ ప్రొవైడ్ చేస్తుంది. సో ఒకసారి స్క్రీన్ పైన అయితే నీట్ గా చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకా ఈ క్రెడిట్ కార్డ్ మనం స్విగ్గీలో కనుక యూజ్ చేసామంటే, స్విగ్గీలో మనకి 20% ఆఫర్ అయితే లభించడం జరుగుతుంది. ఇది అప్ టు 100% వరకు అయితే వస్తుంది అనమాట. ఇంకా అలాగే స్విగ్గీ డైనౌట్ ఉంటుంది కదా ఫ్రెండ్స్, ఆ అప్లికేషన్ లో మనము గ్రాసరీస్ పైన ఈ క్రెడిట్ కార్డ్ యూజ్ చేసామనుకోండి, అక్కడ ఫ్లాట్ 100 రూపీస్ వరకు మనకి ఆఫర్ అయితే లభించడం జరుగుతుంది అనమాట. ఇంకా జొమాటో, బుక్ మై షో లో కూడా 20% ఆఫర్ అయితే ఈ క్రెడిట్ కార్డ్ మనకి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇంకా ఆఫర్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ క్రెడిట్ కార్డ్ లో మనకి. స్విగ్గీ, జొమాటోతో పాటు ఇంకోసారి మళ్ళీ స్క్రీన్ పైన ఒకసారి క్లియర్ గా చూసుకోండి. సో మీకు క్లియర్ గా అయితే అర్థమవుతుంది ఎందులో ఎంతెంత ఆఫర్స్ ప్రొవైడ్ చేస్తున్నాయో. సో ఇదనమాట ఎస్బీఐ బ్యాంక్ జెడ్ క్రెడిట్ కార్డ్ కి సంబంధించినటువంటి ఫీచర్స్ అనమాట. సో ఇప్పుడు ఈ క్రెడిట్ కార్డ్ ని ఆన్లైన్ లో ఎలా అప్లై చేసుకోవాలో స్టెప్ బై స్టెప్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. సో అప్లై ప్రాసెస్ మీకు క్లియర్ గా
అర్థమవుతుంది. సో ఇప్పుడైతే ఆన్‌లైన్‌లో ఎలా అప్లై చేసుకోవాలో తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్, ఇప్పుడు అప్లై ప్రాసెస్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే మీరు ఈ క్రెడిట్ కార్డ్‌కి అప్లై చేసుకోవాలంటే లింక్ డిస్క్రిప్షన్‌లో ఉంది ఫ్రెండ్స్. అక్కడి నుంచి అయితే అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ స్క్రీన్ పైన చూసుకున్నట్లయితే ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసుకోవచ్చు. సాలరీడ్ పర్సన్ అయినట్లయితే 18+ అనేది ఏజ్ అయితే ఉండాల్సి ఉంటుంది. అలాగే డాక్యుమెంట్స్ రిక్వైర్డ్ చూసుకోవచ్చు. ఆధార్ కార్డు, పాన్ కార్డు, వర్కింగ్ మొబైల్ నెంబర్ ఉన్నట్లయితే సరిపోతుంది ఫ్రెండ్స్. సెల్ఫ్ ఎంప్లాయిడ్ కూడా సేమ్ డాక్యుమెంట్స్ అయితే ఉన్నాయి. ఏజ్ కూడా సేమ్ అయితే ఉందన్నమాట. ఇక అప్లికేషన్ ప్రాసెస్ ని స్టార్ట్ చేసుకోవడానికి ముందు మీకు దగ్గరలో అయితే ఈ డాక్యుమెంట్స్ పెట్టుకోండి ఫ్రెండ్స్. అవేంటంటే పాన్ కార్డు, ఆధార్ కార్డు, అలాగే ఏ మొబైల్ నెంబర్ ఆధార్‌తో లింకప్ చేసుకొని ఉంటారో ఆ మొబైల్ నెంబర్ అయితే మీకు దగ్గరలో ఉంచుకోండి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, మీకు అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవ్వగానే మీకు టర్మ్స్ అండ్ కండిషన్ తో కూడిన కంటిన్యూ బటన్ అయితే కనిపించడం జరుగుతుంది. సో అక్కడ కంటిన్యూ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ స్టెప్ లో అయితే మనం మొబైల్ నెంబర్ ని, ఈమెయిల్ ఐడిని వెరిఫికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. అక్కడ మీ మొబైల్ నెంబర్ ని అలాగే ఈమెయిల్ ఐడిని ఎంటర్ చేసుకొని వాటికి వచ్చిన ఓటీపీస్ ని అక్కడ ఎంటర్ చేసుకొని మీ మొబైల్ నెంబర్ ని వెరిఫికేషన్ చేసుకొని కంటిన్యూ ఆప్షన్ పై అయితే క్లిక్ చేసుకోండి. నెక్స్ట్ స్టెప్ లో మళ్ళీ మన పాన్ నెంబర్ ని అలాగే పాన్ కార్డ్ లో ఏ విధంగా మన డీటెయిల్స్ ఉంటాయి లైక్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్ అయితే ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది. సో వాటన్నిటిని ఎంటర్ చేసుకునేసి టర్మ్స్ అండ్ కండిషన్ చెక్ బాక్స్ ని క్లిక్ చేసుకొని కంటిన్యూ ఆప్షన్ పై అయితే క్లిక్ చేసుకోండి. సో నెక్స్ట్ స్టెప్ లో మళ్ళీ మనం ఒకసారి పాన్ నెంబర్ ని, ఆధార్ నెంబర్ ని వెరిఫికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. సో మళ్ళీ ఇక్కడ మనకు ఒక ఓటీపీ రావడం జరుగుతుంది మన ఆధార్ తో లింక్ అయిన మొబైల్ నెంబర్ కి. సో ఆ ఓటీపీని అక్కడ ఎంటర్ చేసి కంటిన్యూ ఆప్షన్ పై అయితే క్లిక్ చేసుకోండి. నెక్స్ట్ స్టెప్ లో మనకి అప్లికేషన్ ఫామ్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ మనం మన బేసిక్ డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. లైక్ మన మ్యారిటల్ స్టేటస్, ఫుల్ నేమ్, అలాగే కమ్యూనిటీ అంటే ఓసీనా, బీసీనా ఇలా ఏదైతే అది, అలాగే మన యొక్క డీటెయిల్స్, ఇన్కమ్, మనకి మంత్లీ ఇన్కమ్ ఎంత వస్తుంది, ఇలా ఫుల్ డీటెయిల్స్ అంటే మన యొక్క బేసిక్ డీటెయిల్స్ అయితే ఇక్కడ ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఆ డీటెయిల్స్ అన్ని ఇక్కడ ఎంటర్ చేసుకొని కంటిన్యూ ఆప్షన్ పై అయితే క్లిక్ చేసుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ స్టెప్ లో మనకి మన యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, అలాగే ఎంప్లాయ్మెంట్ టైప్, ఆక్యుపేషన్, గ్రాస్ యాన్యువల్ ఇన్కమ్, అలాగే సోర్స్ ఆఫ్ ఫండ్ ఇవన్నీ ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది మీరు 10th అయితే 10th, ఇంటర్ అయితే ఇంటర్ అని మీరు ఎంత వరకు చదువుకొని ఉంటారో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అయితే ఇక్కడ మెన్షన్ చేసుకోండి. అలాగే ఎంప్లాయ్మెంట్ టైప్ అనేది మీరు సాలరీడ్ అయితే సాలరీడ్ అని, సెల్ఫ్ ఎంప్లాయిడ్ అయితే సెల్ఫ్ ఎంప్లాయిడ్ అని సెలెక్ట్ చేసుకోండి. యాన్యువల్ ఇన్కమ్ అనేది ఒక 2 lakhs అబౌవ్ అయితే పెట్టుకోండి. జస్ట్ ఇది అప్లై పర్పస్ కోసం మాత్రమే, వాళ్ళే మీ ఇన్కమ్ అయితే చెక్ చేయరనమాట. సో యాన్యువల్లీ మీకు ఎంత ఇన్కమ్ వస్తుందో అంత ఇన్కమ్ అయితే మినిమం 2 lakhs అబౌవ్ అయితే మెన్షన్ చేసుకోండి. సో ఆ డీటెయిల్స్ అన్ని ఇక్కడ మెన్షన్ చేసుకొని కంటిన్యూ ఆప్షన్ పై అయితే క్లిక్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ స్టెప్ లో మనం మన యొక్క పర్మనెంట్ అడ్రస్ అయితే ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో ఈ పర్మనెంట్ అడ్రస్ ఎందుకు ఎంటర్ చేయాల్సి ఉంటుంది అంటే మనము పర్మనెంట్ అడ్రస్ ని అలాగే కమ్యూనిటీ అడ్రస్ ని మన యొక్క ఫిజికల్ కార్డ్ అనేది మనకి డోర్ డెలివరీ అయితే చేస్తారు కదా, పోస్ట్ ద్వారా వస్తుంది కదా. సో అందుకైతే ఇక్కడ అడ్రస్ డీటెయిల్స్ అనేది క్లియర్ గా మెన్షన్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ మీ పర్మనెంట్ అడ్రస్ డీటెయిల్స్ అయితే ఎంటర్ చేసుకోండి. ఇక్కడ కమ్యూనికేషన్ అడ్రస్ కూడా ఎంటర్ చేసుకోవచ్చు. లైక్ మీరు వర్కింగ్ ప్లేస్ అనేది సెపరేట్ గా, అలాగే మీ ఒరిజినల్ పాన్ కార్డ్ లో ఉన్న అడ్రస్ వేరేగా ఉన్నట్లయితే కమ్యూనికేషన్ అడ్రస్ పెట్టుకోండి. ఎందుకంటే బెంగళూరులో మీరు వర్క్ చేస్తుంటారు, అదైతే మీకు కమ్యూనికేషన్ అడ్రస్ అవుతుంది. సో మీ ఆధార్ కార్డ్ లో అనంతపురం అడ్రస్ ఉంది అనుకోండి, అదైతే మీ యొక్క పర్మనెంట్ రెసిడెన్సీ అడ్రస్ అవుతుంది అనమాట. సో ఇక్కడ ఆ డీటెయిల్స్ మీకు ఎక్కడికైతే కార్డ్ రావాలో ఆ డీటెయిల్స్ ఇక్కడ ఎంటర్ చేసుకోండి. ఒకవేళ మీకు పర్మనెంట్ అడ్రస్ అలాగే కమ్యూనికేషన్ అడ్రస్ సేమ్ ఉన్నట్లయితే ఇక్కడ ఒక చెక్ బాక్స్ కనపడుతుంది, కీప్ ఇట్ సేమ్ యాజ్ పర్మనెంట్ అడ్రస్ అని, దానిపైన టిక్ చేసుకొని కంటిన్యూ ఆప్షన్ పై అయితే క్లిక్ చేసుకోండి. నెక్స్ట్ స్టెప్ లో మనం మన యొక్క నామినీ డీటెయిల్స్ అయితే ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. నామినీని మీ వైఫ్ గానీ, ఫాదర్ గానీ, మదర్ గానీ, ఫ్రెండ్ గానీ, మీ చిల్డ్రన్స్ కానీ ఎవరినైనా సరే నామినీగా అయితే ఇక్కడ ఎంటర్ చేసుకోవచ్చు. సో నామినీగా ఎంటర్ చేసుకున్నప్పుడు నామినీతో ఉన్నటువంటి రిలేషన్షిప్, వాళ్ళ పేరు, వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ ని, వాటన్నిటిని ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో ఈ స్టెప్ ను మీరు మళ్ళీ కూడా చేసుకోవచ్చు, ఇప్పుడే మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు. సో ఇప్పుడు ఎంటర్ చేసుకోవాలంటే నామినీ డీటెయిల్స్ ఇప్పుడే ఎంటర్ చేసుకోండి, లేదంటే స్కిప్ అని కనిపిస్తుంది. సో ఆ స్కిప్ పైన కొట్టి ఫర్దర్ అప్లై ప్రాసెస్ కి అయితే వెళ్ళిపోవచ్చు అనమాట మీరు. సో మీరు ఇప్పుడే యాడ్ చేయాలనుకుంటే ఈ డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసి కంటిన్యూ ఆప్షన్ పై అయితే క్లిక్ చేసుకోండి. నెక్స్ట్ స్టెప్ లో మనకి అప్లికేషన్ మన ఇంతవరకు ఫిల్ చేసిన డీటెయిల్స్ అన్ని ఒకసారి రివ్యూ చేసుకోవాల్సి ఉంటుంది. సో వాటన్నిటిని రివ్యూ చేసుకోండి. అలాగే మన మొబైల్ నెంబర్ కు ఓటీపీ వస్తుంది, ఆ ఓటీపీ నెంబర్ ని ఇక్కడ ఎంటర్ చేసుకునేసి అక్కడ కింద చెక్ బాక్స్ కనిపిస్తుంది ఫ్రెండ్స్, ఆ చెక్ బాక్స్ ని టిక్ చేసుకొని కంటిన్యూ ఆప్షన్ పై అయితే క్లిక్ చేసుకోండి. నెక్స్ట్ స్టెప్ లో మనకి ఇక్కడ ఎఫ్డి చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ ముందుగానే చెప్పాను కదా, ఇది ఎఫ్డి క్రెడిట్ కార్డ్ అని. ఇక్కడ మనం అమౌంట్ అయితే సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే ఎంత మొత్తాన్ని మనం ఎఫ్డిగా ఇక్కడ చేస్తున్నామో ఆ అమౌంట్ అయితే ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. సో ఇక్కడ మీరు ఎంత అమౌంట్ అయితే ఎఫ్డి చేసుకోవాలనుకుంటున్నారో ఆ అమౌంట్ అయితే సెలెక్ట్ చేసుకొని కంటిన్యూ టు మేక్ ద పేమెంట్ ఆప్షన్ పై అయితే క్లిక్ చేసుకోండి ఫ్రెండ్స్. ఫర్దర్ ప్రాసెస్ లో మనము ఎఫ్డి చేస్తున్నాం కాబట్టి ఎఫ్డి అనేది ఏ బ్యాంక్ అకౌంట్ నుంచి కట్ అవ్వాలో ఆ బ్యాంక్ యొక్క డీటెయిల్స్ ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. లైక్ అకౌంట్ నెంబర్, ఐఎఫ్సి కోడ్ అవన్నీ ఎంటర్ చేసి వాలిడేట్ నౌ అనే ఆప్షన్ పై అయితే క్లిక్ చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ మోడ్ ఆఫ్ పేమెంట్ అయితే మనం చేసుకోవాల్సి
చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇది అమౌంట్ పేమెంట్ అవ్వడం కోసము. సో, ఆ డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసి కంటిన్యూ ఆప్షన్ పైన అయితే క్లిక్ చేసుకోండి. నెక్స్ట్ స్టెప్‌లో మనము వీడియో కేవైసీ అయితే కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఈ వీడియో కేవైసీ కంప్లీట్ చేసుకోవాలంటే మన దగ్గర ఒరిజినల్ పాన్ కార్డు, అలాగే వైట్ పేపరు, పెన్ను ఉండాల్సి ఉంటుంది. అలాగే పెన్ను కూడా మనకి బ్లూ గాని బ్లాక్ కలర్ పెన్ గానే ఉండాల్సి ఉంటుంది. వేరే పెన్ తో అయితే మనం సిగ్నేచర్ చేయకూడదు. ఇదైతే గుర్తు పెట్టుకోండి ఫ్రెండ్స్. అలాగే మీ యొక్క ఫేస్ అనేది అక్కడ వీడియో కేవైసీలో బాగా కనిపించేటట్టు లైటింగ్ కండిషన్ బాగుండాలి. అలాగే ఇంటర్నెట్ కనెక్షన్ కూడా బాగుండాలి. ఫేస్ అనేది బ్లర్ రాకుండా ఉండడానికి. సో, అవన్నీ ఒకసారి చెక్ చేసుకునేసి స్టార్ట్ వీడియో కేవైసీ అనే ఆప్షన్ పైన క్లిక్ చేసుకొని వీడియో కేవైసీ అయితే చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. మీరు కావాలంటే ఇక్కడ వీడియో కేవైసీ ప్రాసెస్ ని షెడ్యూల్ కూడా చేసుకోవచ్చు మీకు కావాల్సిన టైంలో. ఒకవేళ మీ వీడియో కేవైసీ కంప్లీట్ అయిపోయిందంటే కార్డ్ అనేది వర్చువల్ గా మనకు కనిపిస్తుంది. అక్కడి నుంచే మనం యూజ్ చేసుకోవచ్చు. జెట్ అప్లికేషన్ లో కనిపిస్తుంది. అక్కడి నుంచి మనం యూజ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీకు కేవైసీ అనేది ఎర్రర్ వచ్చింది లేదా కేవైసీ క్యాన్సిల్ అయిపోయింది అనుకోండి, మీకు కావాలంటే రీషెడ్యూల్ చేసుకుంటాం కదా, అట్లా రీషెడ్యూల్ కూడా చేసుకొని మళ్ళీ ఇంకోసారి ట్రై చేసుకోవచ్చు. లేదు నాకు ఇంకొద్దు అనుకుంటే మీరు క్యాన్సిల్ కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు క్యాన్సిల్ చేసుకున్నాం కదా, మనం ఇందులో ఎఫ్డి చేసాము. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక 10,000 ఎఫ్డి చేశారు అమౌంట్. ఆ అమౌంట్ ఎలా అంటే మనకి 72 అవర్స్ లో మనకి ఆ అమౌంట్ అయితే రిటర్న్ అయితే వచ్చేస్తుంది అనమాట. సో, మనం ఏ బ్యాంక్ అకౌంట్ నుంచి చేసింటామో ఆ బ్యాంక్ రిటర్న్ అయితే వచ్చేస్తుంది 72 అవర్స్ లో. సో, మనకి ఎఫ్డి చేసిన అమౌంట్ కూడా మనకి ఇక్కడ ఎక్కడికి వెళ్ళదనమాట. కేవైసీ ఓకే అయినట్లయితే కార్డ్ వస్తుంది. లేదంటే ఎఫ్డి అమౌంట్ 72 అవర్స్ లో రిటర్న్ అనేది రావడం జరుగుతుంది అనమాట. సో, ఫ్రెండ్స్ మనకి కార్డ్ అనేది వచ్చింది అనుకోండి, మన కార్డ్ అనేది వర్చువల్ కార్డ్ అయితే ఎస్బీఎం జెట్ అప్లికేషన్ లో కనిపిస్తుంది. అక్కడ మళ్ళీ మన మొబైల్ నెంబర్ ఎంటర్ చేసుకొని ఓటీపీ వస్తుంది. ఓటీపీని అక్కడ ఎంటర్ చేయగానే మన కార్డ్ కి ఎంత లిమిట్ ఉంది మొత్తం డీటెయిల్స్ వస్తాయి. అక్కడ నుంచి యూజ్ చేసుకోవచ్చు. ఇంకా ఒరిజినల్ కార్డ్ మనకి ఎన్ని రోజుల్లో మనకి పోస్ట్ ద్వారా మనకి ఇంటికి వస్తుందంటే 5 to 7 వర్కింగ్ డేస్ అవుతా పడుతుంది అనమాట. సో, ఆ 5 to 7 వర్కింగ్ డేస్ లో మనకి ఒరిజినల్ కార్డ్ అనేది ఇంటికి అయితే డెలివరీ అనేది అవ్వడం జరుగుతుంది. సో, ఇలా అయితే మనము ఎస్బీఎం జెట్ క్రెడిట్ కార్డ్ కి అప్లై చేసుకోవచ్చు అనమాట. సో, ఇక్కడ చూసుకోవచ్చు వాళ్ళు యువర్ వర్చువల్ కార్డ్ విల్ బి రెడీ టు ఇష్యూ అండ్ యువర్ ఫిజికల్ కార్డ్ విల్ బి డెలివరీ విత్ ఇన్ 5 to 7 బిజినెస్ డేస్. ఇంతకు ముందే చెప్పాను కదా, మనకి ఒరిజినల్ కార్డ్ అనేది 5 to 7 డేస్ లో వస్తుంది. వర్చువల్ కార్డ్ అనేది ఎస్బీఎం జెట్ అప్లికేషన్ లో ఇప్పటి నుంచి మీరు వన్స్ క్రెడిట్ కార్డ్ అప్రూవ్ అయిందంటే అప్పటి నుంచి అంటే విత్ ఇన్ 30 minutes తర్వాత మీరు ఆ క్రెడిట్ కార్డ్ అయితే యూస్ చేసుకోవచ్చు. అది ఎప్పుడు వర్చువల్ గా, ఫిజికల్ గా అయితే 7 days అవుతుంది అనమాట. సో, ఇలా అయితే మనం చాలా సింపుల్ గా ఎస్బీఎం జెట్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ అయితే అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో, ఫైనల్ గా ఇదన్నమాట. ఇప్పుడు మీకు క్లియర్ గా అర్థమైంది అనుకుంటాను ఎస్బీఎం జెట్ క్రెడిట్ కార్డ్ ఏ విధంగా ఉపయోగపడుతుంది, అలాగే దీన్ని ఎలా ఆన్లైన్ లో అప్లై చేసుకోవాలో మీకు క్లియర్ గా అర్థమైంది అనుకుంటాను. సో, ఈ బెనిఫిట్స్ లో గానీ అప్లై ప్రాసెస్ లో గానీ మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నేను తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను. అలాగే మీకు ఇంకా ఏమైనా క్రెడిట్ కార్డ్ సంబంధించిన వీడియో చేయాలంటే కామెంట్ చేయండి. నేను తప్పకుండా వీడియో అయితే చేస్తాను ఫ్రెండ్స్. సో, ఈ వీడియో కనుక మీకు నచ్చి యూస్ఫుల్ అయినట్లయితే వెంటనే వీడియోని లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే మీరు జెట్ ఎస్బీఎం బ్యాంక్ క్రెడిట్ కార్డ్ కి అప్లై చేసుకోవాలంటే లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. అక్కడ నుంచి అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. సో, ఇంకొక బెస్ట్ టాపిక్ తో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్.